హాయ్. ఈరోజు మనం గాయం చేసే బంధం గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక బంధం ఎందుకు గాయాన్ని మిగుల్చుతుంది? నాట్ ఓన్లీ లవ్ ఒక్కటే కాదు, స్నేహం, మన ఇంట్లో వాళ్ళతో మనకుండే బంధం, అది అమ్మతోనా, నాన్నతో, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బాబాయ్, పిన్ని, మామ, అత్త, బావ, ఎవరైనా కానీ మనకి తెలియకుండా ఒక పర్సన్తో మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. అది రియాలిటీ. బట్ ఏమవుతుంది అంటే అది మన వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క విధంగా కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని మనం జీర్ణించుకోలేం. చిన్నప్పుడు ఎలా ట్రీట్ చేశారో పెద్దయిన తర్వాత కూడా మనల్ని అట్లానే ట్రీట్ చేస్తారు అనుకోవడం మన అమాయకత్వం. కానీ వీడికి వయసు పెరుగుతుంది, దీనికి వయసు పెరుగుతుంది, ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు, ఎలా ఉండాలో తెలియట్లేదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళని మనం ఇష్టపడుతున్నాం, వాళ్ళ దగ్గర మనం చిన్న పిల్లలా ఉండడానికే ప్రయత్నిస్తాం, అలానే ఉంటాం కూడా. అది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ మన అమాయకత్వం అన్నాను కదా, ఇది అమాయకత్వం కాదు. మనకిష్టమైన పర్సన్ దగ్గర మనం చిన్న పిల్లలాగా బిహేవ్ చేయడం అనేది హ్యూమానిటీ. మనకిష్టమైన వాళ్ళ దగ్గర మనం అట్లనే బిహేవ్ చేస్తాం. కానీ వాళ్ళకి అర్థం చేసుకోవడం రాకపోతే మనం ఏం చేయలేం, మూవ్ ఆన్ అయిపోవడమే. చాలామంది ప్రయత్నం చేస్తారు వాళ్ళ రియాలిటీని కానీ, లేకపోతే ఇదిగో నాకు మీరంటే చాలా ఇష్టం అందుకనే నేను ఇట్లా ఉంటున్నాను అని చెప్పడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తారు, ఓడిపోతారు. మ్యాక్సిమం ఓడిపోతారు. మనం ప్రేమించే వ్యక్తి దగ్గర మెచ్యూర్గా ఉండాలి, బ్రాడ్ మైండ్తో ఉండాలి, థింకింగ్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి, ప్రతి ఒక్క టాపిక్ గురించి నాలెడ్జ్ ఉండాలి, ప్రతిదీ తెలిసి ఉండాలి. అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కొంతమంది అన్నిటినీ అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించలేరు. కొంతమంది బ్రాడ్ మైండెడ్తో ఉంటాడు, కొంతమంది ఉండరు. అది వాళ్ళ మెంటాలిటీని బట్టి, వాళ్ళ సైకాలజీని బట్టి, వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ని బట్టి, పేరెంట్స్ పెంపకం బట్టి ఉంటుంది. నువ్వు కోరుకున్నట్టు ఒక మనిషి ఉండాలి అంటే ఎందుకుంటారు? మన చేతి 5 వేళ్ళే ఒక సైజులో లేవు. మన మైండ్ సెట్టే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారిపోతుంది. ఈ క్షణం ఉన్న ఆలోచన మరుక్షణం మనకుండదు. ఆపోజిట్ వ్యక్తి మనకి నచ్చినట్టు ఉండాలి, మనకు నచ్చింది చెయ్యాలి, మనల్ని అర్థం చేసుకోవాలి అంటే ఇట్స్ టేక్ సమ్ టైం. కొంచెం టైం పడుతుంది. నువ్వు ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నావో ఆ ఎదుటి వ్యక్తి కూడా నిన్ను అంతే ప్రేమించగలిగితే, నీకు అంతే సమయాన్ని ఇవ్వగలిగితే, నీకోసం అంతే ఎఫర్ట్స్ పెట్టగలిగితే వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. వాళ్ళకి నువ్వు ఈజీగా అర్థమవుతావు. నీ ఆలోచన ఏంటి, ఏం అనుకుంటున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావు అనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. నీ కోసం కొంచెం సమయం కూడా కేటాయించిన వ్యక్తి దగ్గర నుంచి నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేసినా, ఏమన్నా కోరుకున్నా అవి జరగలేదు అంటే అస్సలు బాధపడకు. ఎందుకంటే వాళ్ళు నీకు టైమే ఇవ్వలేకపోతున్నారు. నీ జీవితంలో సక్సెస్ని ఎట్లా తీసుకొస్తారు? నీకు సపోర్ట్గా ఎలా నిలబడతారు? నీతో కలిసి ఎలా అడుగులేస్తారు? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని వీళ్ళు నాతో ఉంటే బాగుంటుంది, వీళ్ళు నాతోనే ఉండాలి అన్న తిక్క థాట్స్ తీసేసాయి. ఎవరు ఉన్నా లేకపోయినా నా లైఫ్ నేను లీడ్ చేసుకోగలను. ఎవరు ఉన్నా నాతో కలిసి అడుగు వేసినా వేయకపోయినా నా గమ్యాన్ని నేను రీచ్ అవ్వగలను. అది లవరా, అన్న, తమ్ముడా, లేకపోతే సిస్టర్సా, అమ్మ, నాన్న, ఎవ్వరు కూడా మనతో లైఫ్ లాంగ్ ఉండరు. ఎవ్వరు కూడా మనతో లైఫ్ లాంగ్ మన కట్టె కాలే వరకు తోడుగా రారు. మధ్యలో వదిలేసిపోయే కొన్ని బంధాలు ఉంటాయి. అవి మనకి గుణపాఠాలు నేర్పిస్తాయి. అంటే రేపటి రోజున నీ భవిష్యత్తులో నువ్వు ఇలా ఉండాలి. అన్ని బంధాలను నమ్మేసావు అనుకో, వెర్రి వెంగళప్ప అయిపోతావు. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరితో ఎంతవరకు మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలో, ఎవరికి ఎంతవరకు చెప్పాలో, ఇవన్నీ కూడా మన లైఫ్ జర్నీలో ఎవరైతే కొంతమంది పీపుల్స్ వస్తారో వాళ్ళని మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇక వాళ్ళు తప్ప నా జీవితంలో ఎవరు లేరు అన్నట్టు మనం చూసేస్తాం. వాళ్ళు నేర్పించి వెళ్తారు. వదులుకోలేము బంధాన్ని, కానీ తప్పదు, వదులుకోవాలి, వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు పట్టేసుకుంటా, నాకు వీళ్ళే కావాలి, వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అంటే వాళ్ళు ఎందుకు ఉంటారు? దేవుడు ఎందుకు ఉంచుతాడు? నీ జీవితాన్ని నువ్వు ఒంటరిగానే లీడ్ చేయాలి. నీ గమ్యాన్ని నువ్వు ఒంటరిగానే ఛేదించాలి.
నువ్వు అనుకున్న సక్సెస్ని నువ్వు ఒంటరిగానే చూడాలి. ఆ తర్వాత అందరు వస్తారు. నిన్నెవరెవరైతే మధ్యలో వదిలేసి పోయారు చూసావా, అందరు వస్తారు. నా వాళ్ళు అంటారు, నా మనిషి అంటారు, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటారు, మా చుట్టాల అమ్మాయి అంటారు, మా చుట్టాల అబ్బాయి అంటారు. అప్పుడు చూస్తావు చూడు అసలైన నాగుపాములు బయటకు వస్తాయి. పెద్ద పెద్ద కోబ్రాలే, అనకొండలు, నాగుపాములు, పసరపాములు, బురద పాములు అన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి బ్రో. రాని నీ సక్సెస్, నీ లైఫ్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ మాట తీరుని, నువ్వు ఒకరిని చూసే విధానాన్ని అన్నిటిని మార్చేస్తుంది. పరిగెత్తు. నిన్ను వదిలేసిపోయే బంధాల కోసం కాదు, నీ సక్సెస్ కోసం పరిగెత్తు. ఆగకుండా పరిగెత్తు. పడినా లేచి పరిగెత్తు. ముళ్ళు ఎదురైనా, రాళ్ళు ఎదురైనా, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా సరే అన్నిటినీ పక్కకు నెట్టేసి పరిగెత్తు. ఫైనల్గా నీ గోల్ సక్సెస్. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఎవరు నీతో కలిసి వచ్చినా రాకపోయినా, ఫైనల్గా నువ్వు రీచ్ అవ్వాల్సింది నీ గోల్, నీ సక్సెస్. అది మాత్రమే నిన్ను నిలబెడుతుంది.